చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ఎన్నడూ చూడని సంక్షేమాన్ని అందించాం. ఆలోచించి ఓటేయాలన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం. అప్పుడు ఎందుకు మద్దతిచ్చారన్న సజ్జల. ప్రజల భూమికి ప్రభుత్వ పూచి ఉంటుందని భరోసా. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? కాంగ్రెస్ మేనిఫెస్టోతో మోదీకి భయం. మహిళలకు 50% కోటా ఇస్తామన్న ఖర్గే. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. వినోద్ ఓడితే మీరు రాజకీయం మానేస్తారా? కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్. రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారు. నిన్నటి సభకు జనమే రాలేదన్న హరీష్. కొత్త రేషన్ కార్డులు ఆపడం సిగ్గుచేటు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా చూస్తాం. ప్రజల ఉసురు తగిలితే ప్రభుత్వాలు పడిపోతాయన్న అరవింద్. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టే అని కామెంట్. నవనీత్ కౌర్ పై ఫిర్యాదు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎంపీపై కేసు నమోదు. రేవంత్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. మా పాలనలో ప్రతిపక్షంపై దాడులు చేయలేదు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న బాజిరెడ్డి. రాయలసీమకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వచ్చే ప్రభుత్వం దృష్టి సారించాలి. లేదంటే ప్రజలు ఊరేసుకుంటారన్న టీజీ వెంకటేష్. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఎదురుదాడి. ఎవరి ప్రైవేట్ జీవితాల్లోకి చొరబడలేదని కామెంట్. రేవంత్ మోదీ ఆ పని చేస్తున్నారని ఆరోపణ. ఇవాళ హైదరాబాద్ కు మోదీ. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సభ. ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు. భైన్సాలో పోలీసుల అలర్ట్. కేటీఆర్ వాహనంపై దాడి చేసిన 23 మంది అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. పవన్ కళ్యాణ్ వి కమర్షియల్ పాలిటిక్స్. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. మంత్రి కొట్టు ఆరోపణలు. పవన్ సంస్కారహీనుడు. స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్న భూమన. పద్మ విభూషణ్ తో హైదరాబాద్ కు చేరిన చిరంజీవి. రాజకీయాలకు అతీతంగా ఉన్నానన్న మెగాస్టార్. పిఠాపురం వెళ్లడం లేదని క్లారిటీ. డీబీటీలపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ. ఈ రోజే నగదు ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలన్న ఈసీ. ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరిన ఎన్నికల కమిషన్. బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. సికింద్రాబాద్ లో తన గెలుపు ఖాయమన్న దానం. నిజామాబాద్ లో గెలుపు మాదే. ఓటమి భయంతోనే రేవంత్ పర్యటనలు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల కామెంట్. ఆర్ కృష్ణపై దాడి దారుణం. దాడిని ఖండించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బొజ్జల సుధీర్ అనుచరుల పనే అని ఆరోపణ. రేపు సాయంత్రం నుంచి వైన్ షాపుల బంద్. పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం షాపులు క్లోజ్. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు బంద్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో మరో ట్విస్ట్. లైంగిక దాడుల ఆరోపణలపై మాట మార్చిన మహిళ. తనని కొందరు బెదిరించి ఒత్తిడి చేశారని స్టేట్మెంట్. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఊరట. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్. జూన్ 1 వరకు మంజూరు చేసిన సుప్రీంకోర్టు.